కళాభ్యాం చూడాలంకృతశశికళాభ్యాం నిజతపఃఫలాభ్యాం భక్తేషు ప్రకటితఫలాభ్యాం భవతు మే శివాభ్యామస్తోక త్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనంద స్ఫురదనుభవాభ్యాం నతిరియం. ఆది మిథునానికి ఇదే నా నమస్కారం. చిన్మాత్ర కళగా ఏకస్వరూపమైన పరబ్రహ్మతత్వమే తనను తాను విభజించుకుని ఆది దంపతులుగా మారింది. ఆ కళా స్వరూపులిద్దరికీ నమస్కారం. శిరస్సుపై చంద్రకళను ధరించే వారిద్దరికీ నమస్కారం. ఆమెను పొందడానికి ఆయనను వరించి ఆమె, ఒకరి కోసం ఒకరు తపించిన వారు. భక్తుల తపస్సులను పండించే విషయంలో వారిద్దరిది ఏకస్వామ్యమే. ఇద్దరు ఒక్కరే అయినా తామిద్దరుగా కనిపిస్తుంటారు. శివ అంటే ఆయన, శివాయని ఎలుగెత్తి పిలిస్తే అమ్మ. అటువంటి అమ్మకు అయ్యకు నమస్కారం. అమ్మను గుర్తు తెస్తున్నావమ్మా. త్రిభువనాలకు మంగళాన్ని చేకూర్చడమే తమ విధిగా కలవారు శివుడు, భవాని. ఆ ఆది మిథునం నా హృదయమందు మళ్ళీ మళ్ళీ ఉదయిస్తూ ఆనందస్ఫురణను అనుభవ దశకు తీసుకురావాలని కోరుతూ వారిద్దరికీ నా నమస్కృతిని ఇదే సమర్పిస్తున్నాను. శివానందలహరి జగద్గురువులు సమర్పిస్తున్నారు. శివానందలహరి. ఓం నమః శివాయ.